మనుషులకు ఇష్టలుగా ఉన్నామా? నిజంగా దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా? మనుషులకు ఇష్టలుగా ప్రవర్తించామా? దేవునికి నిజంగా ఇష్టలుగా మనం వ్యవహరించామా అనగా ఈ సంవత్సరం అంతా, అంటే గత సంవత్సరం మనకు వద్దు కానీ కనీసం ఈ సంవత్సరం ఆలోచిద్దాము. ఆయనకి ఇష్టలుగా జీవించిన జీవన విధానంలో అడుగులేసిన భక్తుల జీవితాలు ఎట్లా సాగాయి? ఆయనకి ఇష్టలైన వారు ఎవరున్నారు బైబిల్లో? ఆయనకి ఇష్టలైన వారి జీవితాలు ఎట్లా ముందు కొనసాగాయి? ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ ఆయనకి అయిష్టలుగా మనము జీవిస్తే దాని పరిణామం ఎట్లా ముగించబడబోతుంది? ఇది దినకాలము వాక్య భాగంలో చాలా మంచి మనసు పెట్టి మీరు యోచన చెయ్యండి. ఎస్తేరు గ్రంథము చివరి అధ్యాయము, అంటే 10 అధ్యాయము 3వ వచనం ఉంటుంది. అది ఆ గ్రంథం చిన్న అధ్యాయం. అది చివరి మాటలో ఇలా మాట ఉంటుంది, తన దేశములో చాలా 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 మందికి అతడు ఇష్టడుగా ఉండెను. అయిపోయింది కదా అంతటితో మాట. చెప్పాలి, నా వంక చూడ, కింద చూడొద్దని చెప్పాను. అయిపోవడంతో నా వైపు చూడండి. అతడు తన దేశములో అనేకులకు అతడు ఇష్టడుగా ఉండెను. అతడు మనుషుల దయయందును దేవుని దయయందును కూడా, అతడు మనుషుల దయందును దేవుని దయందును కూడా ఇష్టడుగా ఉన్నారు. ఎవర పర్సన్? మొర్దెకై. జాగ్రత్త వినాలి ప్రతి మాట. ఎవరి మొర్దెకై? ఒక యూదుడు. రెండవది, అతడు ఒక బానిస. 3, రాజుగారి యొక్క షూషాను కోటకు చివరి గేటు కాపలాదారుడు. రాజుగారు అంతఃపురమును విడిచి బయటికి వెళితే ఆఖరి ముఖద్వారం, ఆ గేటు కాపలాదారుడు ఈ యొక్క మొర్దెకై. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై కోసం చాలా సందర్భాల్లో ఉంటుంది. ఒక నిరుపేద, ఒక బానిస, ఒక యూదుడు. దీనికి తగ్గట్టు ఆయన ఒక భక్తిపరుడు, భక్తిలో వెనకడుగు వేయని వాడు. నేను యూదుడును కనుక మనుషులకు నేను నమస్కారము చేయనని సవాలుగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ మొర్దెకై. ఇతడు గేట్ కాపలాదారుడుగా ఉండే ఇతని స్థానము చూస్తుండగా 127 దేశములకు అధిపతి అయినటువంటి రాజైన అహష్వరోషునకు ప్రధానమంత్రిగా అతడు చివరికి ఏర్పరచబడ్డాడు. కారణం, అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, రాజుకు ఇష్టడుగా ఉన్నాడు, మనుషులకు కూడా ఆయన ఇష్టడుగానే ఉన్నాడు. మనుషుల కంటే ముందు అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని యందు అతడు ఇష్టడుగా జీవించిన సత్ప్రవర్తన సమాజానికి వెలుగునిచ్చి, సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చి, సమాజానికి కూడా అతడు ఇష్టడుగానే జీవించాడు. దేవునికి ఇష్టడుగా కాకుండా కేవలం మనుషులకు మాత్రమే ఇష్టడుగా జీవించాలా. ఈనాడు చాలామంది వారి జీవితాలు దేవునికి ఇష్టంగా ఉండవు, కానీ వారి విధి విధానాలు బయట ప్రపంచంలో మనుషులకు నచ్చుతాయి, మనుషులకు బాగుంటాయి. వారు కట్టే బట్ట విధానము మనుషులకు నచ్చుతుంది, కానీ దేవుడికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక క్రైస్తవ బిడ్డగా ఇటు నువ్వు దేవుడికి నచ్చాలి, ఇటు దేవుడు కూడా నిన్ను ఇష్టపడాలి, నిన్నైనా నన్నైనా. ఆ ఇష్టపడినటువంటి దేవునిని బట్టి, ఆ ప్రవర్తనను బట్టి సమాజము మనల్ని ఇష్టపడాలి. నేనంటాను, సమాజం ఎప్పుడు కూడా మనల్ని ఇష్టపడుతుందని అనుకోకండి. సమాజం ఎప్పుడు కూడా మన శత్రువుగానే మనం చూస్తుంది, ఒక పురుగుగానే చూస్తారు. అయినా ఆ స్థితిలో కూడా భూమి మీద మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. దుర్మార్గులు అధికంగా ఉన్నా నీతిమంతుల సంఖ్య భూమి మీద ఒకవేళ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ నీతిమంతుల జాబితాల్లో ఉన్నవారు తప్పనిసరిగా నీ సత్ప్రవర్తన బట్టి ఖచ్చితంగా నేను ఇష్టపడతారు. కాబట్టి ఈ సంవత్సరం చివరి దినాన దేవునికి మనం ఎంత ఇష్టలుగా ఉన్నామా అనేటువంటిది ఆలోచన చేద్దాం. చూడండి, మొర్దెకై గేటు కాపలాదారుడుగా ఉండేటువంటి ఇతగాడు రాజు ప్రాణాన్ని కాపాడాడు. చెప్పండి, రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఇతని కంటే ముందు స్థానంలో చాలా బలాఢ్యులైనటువంటి గేటు కాపలాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి అయినటువంటి ఆ హామాన్ ఉన్నాడు, అలాగున అనేక సైన్యాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అబ్బాబాబా, తన కోట నిండా
సంరక్షించేటువంటి సేనాధిపతులు ఎంతోమంది ఉంటుండగా ఒక గేటు కాపలదారుడు ఇతని ప్రాణాన్ని కాపాడాడు. 6వ అధ్యాయము తొలి వచనం. 6వ అధ్యాయము. ఆ రోజు రాత్రి రాజైన అహష్వేరోషునకు నిద్ర పట్టక ఆ రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించగా చదివి వినిపించబడెను. బిగ్తాను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించాను సంగతి మొద్దుకై తెలిపినట్లు ఆ సమాచార గ్రంథములో వ్రాయబడి ఉండేను. రాజు ఉన్నపాటున అవునా నిజమేనా అని ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొద్దుకైకి గొప్పది ఏమైనను ఘనత ఏమైనను చేయబడినదా అని ఆ చదివించిన వారిని అడిగాను. అందుకు రాజు సేవకులు, అయ్యా అతనికి ఏ సహాయము ఘనత దొరకలేదు అని చెప్పాను. అప్పుడు ఆవరణములో ఎవరో ఇటు అటు నడుస్తున్న కాలు చప్పుడు యొక్క శబ్దము అతడు విని చేయించిన ఉరికొయ్యి మీద మొద్దుకైని ఉరి తీయించ యత్నించను. చాలు, నా వైపు చూడాలి, కింద చూడద్దు. 10వ అధ్యాయము చివరి మాటలో సర్వోన్నతమైన స్థలములో మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఆ మాట చివరి వరకు చెప్తా, అలాగే మొదలు పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతట్లో మనం ఎంతవరకు ఆయనకి ఇష్టలుగా ఉన్నాం, ఎంతవరకు అయిష్టులుగా ఉన్నాం. ఇష్టలుగా నువ్వు ఉంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తాం, సహవాసాన్ని ప్రేమిస్తాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యోపదేశం అందించే దైవ బిడ్డలను ప్రేమిస్తాం. నిన్ను వల్ల నీ సంఘానికి వచ్చి నీ తోటి వారిని ప్రేమిస్తాం, సమయం పాటిస్తాం. దేవునికి ఇవ్వవలసినటువంటి నీ యొక్క సామర్థ్యత కొలది, అది సమయం కావచ్చు, నీ బలము కావచ్చు, నీకు ఇవ్వబడిన ప్రతి దానిలో కూడా దేవుడికి మహిమార్థంగా నువ్వు జీవించగలుగుతావు. ఎప్పుడు ఆయన నిన్ను ఇష్టపడ్డాడు, నీ ప్రవర్తన చూసి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది నీకు నువ్వుగా గ్రహించినప్పుడు, ఏమో దేవుడు ఎక్కడున్నాడో, నా కోసం ఆయన ఏమనుకుంటాడో నాకేం తెలుసు, నా కోసం ఆయన ఏమనుకుంటున్నాడో నాకేం తెలుసు అండి అని అనుకుంటే ఏమీ లేదు. కనీసం నీ స్ఫూర్తి, నీ ప్రార్థన ద్వారా దేవునికి నీకు ఏర్పడిన దైవ సంబంధం, ఆ లింకు, ఆ తీగి తెగిపోకుండా, ఎస్ నా దేవుడు నన్ను అంగీకరించడయా. మరి అంటది, నా ఆత్మ ప్రభువులో ఆనందిస్తున్నది, నా ఆత్మ కూడా నా ప్రభువుని బట్టి ఆనందిస్తుంది. ఆయన తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్ష. ఎలా చెప్పింది ఈ పెద్ద మనిషి, ఎలా చెప్పింది ఆవిడ తల్లి గారు? ఎవరో వచ్చి చెప్తే ఆ మాటలు చెప్పిందా? నో, కొండసీమల్లో ఉన్న ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి ఈ మాటలు చెప్పింది. నా ఆత్మ నా ప్రభువుతో కూడా ఆనందించుచు ఉన్నది, ఆయన తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆ అనుభవం ఆ తల్లికి ఉన్నట్లు నీకు నాకు ఎందుకు ఉండట్లేదు? ఆ మాట మనం కూడా చెప్పలేకపోతున్నాము. అంటే దేవుడితో ఆదివారం పూటైనా మనకు సంబంధం, మిగతా రోజుల్లో మన కోసం దేవుడు ఏమనుకుంటున్నాడో, మన కోసం దేవుడు ఏం ఆలోచిస్తున్నాడని ఆ వ్యక్తిగత పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం ప్రభుతో పాటు, అది ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? దేవుడితో మనకు గల ఆ సత్సంబంధం ఏమై ఉన్నది? జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం అంతట్లో మనం ఎంతవరకు ఆయనకి ఇష్టలుగా జీవించామనేది ఒక్కొక్క లేఖనము ద్వారా పశ్చాత్తాపంతో మన హృదయాలు సరి చేసుకొని వెళదాం. నెంబర్ 1, మొద్దుకై అనేకులకు ఇష్టడుగా ఉండెను. ఇది 3వ అధ్యాయంలో చదివిన మాట. అయితే అదే దేశపు రాజైన అహష్వేరోషును ఎవరో 2 మనుషులు విషం పెట్టి చంపాలనో ఏదో ఒక విధంగా చంపాలని యత్నం చేశారు. అది మెల్లిమెల్లిగా గేటు కాపలాదారుడైన మొద్దుకై చెవిలో పడినది. నాకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు, లోపల సంగతి బయట ఉండి కదా, నాకెందుకులే అని అనుకొని ఆలోచన విశ్రమించలేదు, ఆయన తృణీకరించలా. అరే ఇది నాకు మాత్రమే తెలిసిందేమో, ఇంకా ఈ విషయం ఎవరికి తెలియదేమో, ఈ విషయంలో నేను మౌనంగా ఉంటే కుదరదు, ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే 127 సంస్థానములకు అధిపతి అయిన రాజు ప్రాణం పోయేలా ఉంది, ఈ విషయంలో పూనుకోవాలని చెప్పి మొత్తం మీద తెగించి
అతడు బలహీనుడైనా లోపలికి వచ్చేంత అవకాశాలు అతనికి లేకపోయినా ఏ విధముగా పని చేసి పెట్టాడో కానీ మొత్తం మీద రాజు ప్రాణాన్ని నిలవబెట్టాడు. అందుకు స్తోత్రం. ఈ విషయము వార్తాపత్రికలోకి ఎక్కినట్టు, పలానా చోట యాక్సిడెంట్ అయింది, ఒక లారీ ఒక బస్సు యాక్సిడెంట్, బస్సు ఫైర్ అయిపోయింది, అలాగే వార్తాపత్రికలు న్యూస్లు మనం వింటున్నామో చదువుతున్నామో, ఆ రోజులలో ప్రతి విషయము సమాచార గ్రంథములో వ్రాయబడేది. నిన్నేమైంది, మొన్నేమైంది అనే విషయం అలాగా వ్రాసుంచేవారు. మరి రాజుగారిని చంపాలనుకునే విషయం చిన్నదా? చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు అది. నీ బోటి నా బోటి వాడు వార్తలు పేపర్కి ఎక్కపోవచ్చేమో కానీ ముఖ్యమైన ఖచ్చితంగా ఎక్కుతాయి. ఈ విషయం సమాచార గ్రంథంలోకి ఎక్కింది. సరిగ్గా రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టగా, రే సార్ సమాచార గ్రంథం ఇక సాక్షి పేపర్ పెట్టారా, ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టారా, కాసేపు చదువుకుంటారు అన్నట్టుగా సమాచార గ్రంథం తెమ్మన్నాడు. అతడు పేరాల తిరిగేసి నిన్నటి రోజు ఏం జరుగుంటుందబ్బా అని చెప్పి చదివేసరికి అంతటి రాజు అయిన అహోష్వేరోషుని చంపటానికి ఇద్దరు మనుషులు ప్రయత్నం చేసిరి. అరే ఈ విషయం ఇంకా రాజుగారికి తెలియకుండా పేపర్ ఎక్కేసింది విషయం. ఈ విషయంలో గేటు కాపలాదారుడైన మొర్దెకై రాజుగారి ప్రాణాన్ని రక్షించెను. ఆ మాట వినడంతో ఒక్కసారి అడిలెత్తిపోయాడు. ఏంట్రా ఇది? అవునయ్యా, అంటే మీ దాకా వస్తే బాగోదని మేము చెప్పలేదు, ఇది నిజమే. అవునా, ఇంతకీ నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి ఎవడరా? అదే సార్, మన కోటకు చివరిలో ఉంటాడు, అదే బానిసగా వచ్చాడు, ఆయన పేరు మొర్దెకై అంటారు, యూదుడు అతడు. అవునా, మరి అతడికి మీరేమైనా సత్కారం చేశారా? అతనికి ఏమైనా గణపరిచారా? అతనికి ఏమైనా కొత్త బట్టలు అంటే ఏమైనా తొడిగించారా? అతనికి ఏమైనా సహాయం చేశారా అని అడిగాడు. అయ్యా, అలాంటి పనులు ఏమీ ఆయనకి చేయలేదయ్యా అన్నాడు. అరే చేయకుండా ఎలా ఊరుకున్నారా? అరే నా ప్రాణాన్ని కాపాడాడు రాడు, అలాంటి వాడికి మీరు ఏం చేయలేదా అనంటూ ఒక్కసారి కంటి చూపు ఇలా పక్కకు తిప్పాడు. ఎవరది, ఎవర శబ్దం అన్నాడు. అప్పుడే రాత్రి అయింది, నిద్ర పట్టిన టైం అంటే బహుశా మనం అనుకుందాం 12-1 గంట అనుకుందాం. అలాంటి టైంలో ఆవరణంలో ఎవరో అటు ఇటు నడుస్తున్నట్టు కాళ్ళ చప్పుడు వినబడింది. రాజు సమాచార గ్రంథం పట్టుకుని ఎవరక్కడ అనేసరికి, అయ్యా నేను హామాను మీ ప్రధానమంత్రిని. ఓ హామాను, రా రా రా, ఏంటి ఇంత రాత్రి వేళ వచ్చేవిటి కోటలోకి? ఎప్పుడు నువ్వు ఈ టైంలోకి రావటం నేను ఎప్పుడు చూడలేదే, నీకేమైనా కష్టం ఎదురైందా? ఆహా, ఏమీ లేదయ్యా. మరి ఏమీ ఎదురవలేనప్పుడు ఇంత రాత్రి వేళ ఏంటి చేతిలో పేపర్ ఏంటది అని అడిగాడు. ఆహాహా, ఇది చెప్తానయ్యా, అయితే మీతో ఒక విషయం పంచుకుందామని నేను వచ్చాను. చెప్పే త్వరగా చెప్పి ఏంటి, ఏం చెప్తావు చెప్పు అంటే, చెప్పబోతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలయ్యా అన్నట్టు. ఈ దేశంలో మీ మీద చాలామంది శత్రువులు ఉన్నారు, కుట్రలు పన్నేవారు కూడా చాలామంది ఉన్నారు, మీ ప్రాణాలు తీసేద్దామని అనుకునేవారు కూడా చాలామంది. అదేనయ్యా నేను ఇప్పుడు చదువుతున్నది కూడా అదే. ఇదిగో చూడు 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 చూడు, ఇదిగో ఎవడో మొర్దెకైయట నా ప్రాణాన్ని కాపాడాడు, నా ప్రాణాన్ని రక్షించాడు. మరి నువ్వు ప్రధానమంత్రివి, నీ చేతి కింద సైన్యాధిపతులు ఉన్నారు, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు నా కోసము? ఎక్కడో గేటు కాపలాదారుడు నన్ను కాపాడడం ఏంటి? నాకు కుడిభుజంగా ఉండే ప్రధానమంత్రి సైన్యాధిపతులు మీరు అయ్యుండి అసలు మీరు రక్షించలేదా? ఈ మాట అనేసరికి అసలు వాడేం చెప్పడానికి వచ్చాడు తెలుసా? మొర్దెకైని చంపించే ప్రయత్నం చేయించడానికి వాడు వచ్చాడు. ఇది విషయం. సరిగ్గా అదే టైము పేపర్ రాసుకొచ్చాడు. ఏమిటి? అయ్యా వీడు నమస్కారం చేయడు, పైగా వీడు యూదుడు, మీ దేవతలు నమస్కారం చేయడు, ఇలాంటి వాడిని ఉంచొద్దు, వీళ్ళందరూ మీ మీద కుట్ర పంతున్నారు అని ఈ సమాచార గ్రంథము రాజు చేతికి ఒక్క క్షణము ఆలస్యమైతే, ఈ హామాన్ అన్నవాడే గనుక ఒక్క క్షణము ముందు వచ్చి ఉంటే గనుక రాజు ఎవరి మాట తీసుకునేవాడు తెలుసా? హామాను మాట తీసుకునేవాడు. అవునా? ఎవరున్నారు మనకు శత్రువులు? యూదులందరూ మీకు శత్రువులే, లేపేయండి, ఒక్కడిని తెల్లారేసరికి ఉంచొద్దా, లేపేయండి. మరి మీరు వేలు ముద్ర లేకపోతే ఉంగరముతో సంతకం పెట్టాలి, ముద్ర వేయాలి మహారాజా. అందుకే పేపర్ రాసుకొచ్చాను, వాళ్ళు చేసే పనులేంటి, మీకు ఎలా వ్యతిరేక లిస్ట్ అంతా రాసుకొచ్చానో, మీరు ఒక ముద్ర వేస్తే కనుక రేపు ఉదయానికి ఒక్కడిని కూడా ఉంచను అనే మాట చెప్పటానికి వచ్చి రాజు చేత సంతకం పెట్టించి యూదులు లేపేయాలన్న పన్నాగంతో వచ్చాడు. అదే సమయాన్ని అతడు వచ్చే సమయానికి 1 నిమిషం ముందే వచ్చిందంట ఆయన చేతికి
సమాచార గ్రంథం వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం ఆలోచన తెలుసా? ఎన్నో సందర్భాల్లో మరణం వెతుక్కుంటూ మన దాకా వచ్చింది. ఆ మరణం మనల్ని ఆవరించే సమయానికి ఒక్క క్షణం ముందు దేవుని కాపుదల, దేవుని సహాయం మనకు దొరుకుతూ వచ్చింది. ఒకవేళ ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టకపోయి సమాచార గ్రంథము తెమ్మని చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా హామాను ఎలాగ అర్ధరాత్రి వస్తాడు, రాజుగారిని లేపుతాడు, ఆ లిస్ట్ ఇస్తాడు, ఏంటిదని అడుగుతాడు. యూదులందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఒక్క యూదుడి బ్రతికించద్దు అని అన్నప్పుడు, సరే నేను అనుమతిస్తున్నాను, ఒక్క యూద స్త్రీ పురుషుడు కూడా అందరిని లేపాడు అంటాడు. ఆ మాట రాజుగారి చేత అడిగించి చెప్పించి సంతకం పెట్టించడానికి వచ్చాడు. అతడు వచ్చే దానికంటే ఒక్క గడియ ముందే వచ్చిందంటే అతని చేతిలోకి సమాచార గ్రంథం వచ్చింది. అది చదివిన వ్యక్తి అంటాడు, అన్నట్టు నా ప్రాణాన్ని రక్షించిన వాడికి మీరేమైనా ఘనకార్యం చేశారా, అతను నేను సన్మానించారా అన్నప్పుడు చదివిన వారు అన్నారు, అందులో ఒక్కటి కూడా ఆయనకి ఏం చేయలేదయ్యా అని. సరిగ్గా అప్పుడు కాళ్ళ చప్పుడు వినబడినది. ఎవరది అని పిలిచాడు. దగ్గరకు వచ్చాడు. ఏంటి అన్నాడు. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి. సరే నువ్వు చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను, నువ్వు వినవు అన్నాడు. మహారాజా చెప్పండి. చూడు, రాజుగారి ప్రాణాన్ని కాపాడాలనుకునేవాడిని, రాజుగారిని బహుజాగ్రత్తగా రక్షించాలనుకునేవాడికి ఎలాంటి సత్కార్యాలు చేస్తే బాగుంటాయి అంటావు చెప్పు అని అడిగాడు. వీడనుకున్నాడు నా కోసం అడుగుతున్నట్టున్నాడు అని అనుకొని, అయ్యా రాజుగారి ప్రాణాన్ని కాపాడేటువంటి వాడిని, దివారాతులు రాజు కోసం మంచిగా ఆలోచించేవాడికి మీతో పాటు ఒక రథం ఎక్కించాలి, మీతో పాటు సింహాసనం కూర్చోబెట్టాలి, మీతో పాటు ఒక కిరీటం అతని తల మీద పెట్టాలి అని చెప్పేశాడు. అప్పుడు రాజు అంటాడు, ఈ పనులన్నీ గేటు కాపలాదారుడైన మొద్దుకైకి నువ్వు చేసి పెట్టు అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు ఇతని చేతిలో ఉన్న పేపర్ ఏమవుద్దంటారు? మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఇలాగిలా పక్కన వేస్తాను. ఎందుకని? అందులో ఏం రాసుకొచ్చా నేను? మొద్దుకి అన్నవాడు చంపేయాలి, యూదులందరూ చంపేయాలి, వీళ్ళందరూ మీకు వ్యతిరేకలో, మీ ప్రాణాలు తీసేయాలనుకుంటారు. అసలు ప్రాణాలు తీసిన వాళ్ళు ఆళ్ళు కాదు, అక్కడ ఇద్దరు లిస్ట్ ఇచ్చారు, ఇద్దరు పనివాళ్ళు రాజుగారు ప్రాణం తీయాలని, వాళ్ళు స్థానికులు. కాబట్టి వెంటనే హామాను చేతిలో ఉన్న చిట్టా లేకపోతే పేపర్ ఏం చేసి ఉంటాడంటే, బహుశా ఇలా అనుకుంది, ఇలా మడతెట్టేసి, ఏంటి నీ చేతిలో పేపర్ ఏంటి అని ఒకళ్ళు రాజు అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు అయ్యా ఇది పిల్లలు ఏదో బొమ్మలు వేసుకున్నారు, సరదా పట్టుకొచ్చేసాను తప్ప ఇందులో ఏమి, ఏదో సార్ చూడండి, అబ్బే ఎందుకు లేక రే తీసుకెళ్ళి బుట్టలో పడేరా. కారణం ఏంటంటే మొద్దుకై యొక్క యథార్థత, మొద్దుకై యొక్క ప్రార్థనా జీవితం, అతని ఉపవాసము, అతని నమ్మకత్వం, దేవునికి ఇష్టడుగా జీవించాడు. అతడు సమాజములో అనేకులు ఆయనను ఇష్టపడేవారిగా దేవుడు చేశాడు. ఆ మాటకొస్తే ఈ లోకంలో బ్రతికిన మన కొద్ది కాలంలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నామా? మనము ఇష్టానుసారంగా మన ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా? చాలామంది దేవుని అభిప్రాయంతో వారికి సంబంధం లేదు కానీ తమ అభిప్రాయాలు మాత్రం దేవుని దగ్గర రుద్దుతుంటారు, అనగా చెప్తుంటారు. చెప్పుకోవటంలో తప్పు లేదు, సహాయం దేవుని దగ్గర నుండి కోరుకోవటంలో తప్పు లేదు, దేవుని నుండి ఆర్జించటం వాస్తవమే. కానీ అసలు అడుగుతున్న వ్యక్తి నేను దేవుడికి ఎంత ఇష్టముగా ఉండి ఈ మాట నేను దేవుడిని అడుగుతున్నాను అనేది తెలుసుకోకుండా, మన ప్రవర్తన ఎలా ఉన్నదనేది వాక్యం ఎదుట మనకు అవగాహన చేసుకోకుండా, నేను బాప్తిసం పొందాను, నేను బైబిల్ చదువుతున్నాను, మందిరానికి వెళ్ళి బైబిల్ చేతితో పట్టుకెళ్తాను కాబట్టి నేను దేవుడిని అడిగేయాలి అన్న భావముతో అడిగేస్తుంటామే తప్ప, అసలు దేవుడిని అడిగేటప్పుడు దేవుడికి నేను ఎంత ఇష్టముగా ఉండి నేను దేవుడిని అడుగుతున్నాను, దేవునికి ఇష్టముగా నేను ఉండే దేవుడిని అడుగుతున్నానా, దేవునికి కష్టంగా అంటే దేవునికి కష్టముగా ఉంటూ నేను దేవుడిని అడుగుతున్నాను, ఈ విషయం ఎప్పుడైనా మనం ఆలోచించామా? చూడండి 16వ అధ్యాయము లూకా సువార్త 25వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ వాక్యము ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అందుకు అబ్రహాము, ఓ నా కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు చెప్పాలి ఎవరికి ఇష్టమైనట్టు. మొదటి మాట మర్చిపోకండి, ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద. ఎస్, ఇప్పుడు మరణించిన ధనవంతుడు విషయమై ఆ చర్చ జరుగుతున్న సందర్భం అక్కడ.
లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండుటయు, ధనవంతుడు చెప్పాలి వేదన స్థలములో పడి ఉండుటయ. ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, నా తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడకుండానట్లు లాజరు చేత ఒక నీటి చుక్క నా నాలుక చల్లార్చినట్లు పంపుము అన్నాడు. అప్పుడు అంటాడు ఆయన, అబ్రహాము చూడబాయ్, అక్కడ వారు ఇచ్చట వారు అచ్చటకు వచ్చుటకు మార్గం లేదు, మధ్య ఒక అగాధం ఏర్పడినది. అంత మాత్రమే కాక నా కుమారుడా, నీవు బ్రతికిన నీ జీవిత కాలమంతయు చెప్పండి, నీకిష్టమైనట్లుగానే నీవు సుఖము అనుభవించితివి, చాలంతే. కాబట్టి రాత్రి ఆలోచన చేద్దాం, మన ఇష్టం కొలిది మనం జీవిస్తున్నామా, లేక ప్రజలేదో నన్ను ఇష్టపడాలని వారిని మెప్పించడానికే మనం బ్రతుకుతున్నామా, లేక దేవునికి ఇష్టముగా మనము జీవిస్తున్నామా? ఒకసారి లోతుగా ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు నీ ప్రతికూల పరిస్థితులు ఎవరితోనూ చెప్పవు, దేవునికి పడే చెప్పుకుంటావు. నీ లోటు, నీ అక్కర, నీ అవసరత ఎప్పుడు కూడా చేచాపి నోరు జారి పైట చెంగు చాచి నాకు ఈ పరిస్థితి అని ఎప్పుడు కూడా నువ్వు ఎవరితోనూ చెప్పవు. నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. లాభమైన, కష్టమైన, మేలైన, కీడైన ఆ తండ్రి పాదాల దగ్గరే నువ్వు చెప్పుకుంటావు. ఆయన నీకు ఏదిచ్చినా, నిన్ను ఏ స్థితిలో ఉంచినా దానికి నువ్వు అంగీకరిస్తావు. ఇది మారు మనసు రూపాంతరము చెందిన వారి జీవితాల్లో ఉండే దైవిక ప్రక్రియ. అంతే తప్ప నోరుందని చెప్పి ప్రతి పూట ఏదేదో దేవుణ్ణి అడిగేసేవారిగా మనం ఉండం. కానీ అడుగుతాం, అడగటంలో తప్పు లేదు, అడగమని ప్రభువే చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని. అలా చెప్పి మనం అడగం. మారు మనసు పొందినవారు అంటే, నీకు ఒక గుణవంతురాలు మాట చెప్తాను వినండి. తండ్రి, తల్లి, 3 అన్నలు, 3 వదినలు, వారి పిల్లలు కలిసి 3 కారుల్లో హఠాత్తుగా కూతురింటికి వచ్చారు. 3 అన్నయ్యల తర్వాత ఈ చెల్లి. చెప్పా పెట్టుకుని ఎందుకు వచ్చారంటే, అందులో ఒక ఆయన భార్య యొక్క బంధువు ఆ పక్క ఊరిలోనే ఒక ఫంక్షన్ జరుగుతుంది, అందుకని వారిని మాత్రమే రమ్మని చెప్పారు. అందుకని ఈ 3 కొడుకుల యొక్క తల్లిదండ్రులు, 3 కోడల యొక్క ఈ అత్తమామలు 3 కార్లు బయలుదేరుతూ, ఏమండి అన్నట్టు మనం వెళ్ళేటప్పుడు మన పాప ఊరు మించి వెళ్ళాలా? అవును, మన పాప ఊరు దాటే వెళ్ళాలి. మరి పెద్దోడా ఓ పని చేద్దారా, ముందు హఠాత్తుగా చెల్లి దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేయాలరా, హఠాత్తుగా మనం వెళ్ళాలి. ఎందుకమ్మా మళ్ళా కొంచెం దూరం అవుద్ది. ఏం పర్లేదురా, ఒకడుగు మనం ముందు వెళ్దాం. వెళ్తా చెల్లిని పిల్లల్ని అలా చూసి మన ఫంక్షన్కి మనం వెళ్ళిపోదాం. సరే డాడీ, అయితే ఒకడుగు మనం ముందే బయలుదేరారు. సరిగ్గా 8:30 ఎంత అవుతుంది. ఆ అమ్మాయి తన పిల్లలకు జడలేస్తుంది, స్కూల్కి పంపించడానికి జడలేస్తున్నది. హఠాత్తుగా 3 కార్లు గుమ్మం దగ్గర ఆగాయి. 3 కార్లు గుమ్మం దగ్గర జడ అల్లుతున్న ఈమె ఒక్కసారి ఇలా చూసరికి అందులోంచి తండ్రి దిగాడు, తల్లి దిగింది, అన్నగారులు దిగుతున్నారు, వదినగారులు దిగుతున్నారు, పిల్లలు దిగుతున్నారు. ఈవిడ గుండె జారిపోయింది. ఏంటి ఇంత సడి చప్పుడు లేకుండా ఇంత హఠాత్తుగా నా తల్లి, నా తండ్రి, నా అన్నగారులు ఇంతమంది హఠాత్తుగా ఎందుకు దిగారబ్బా కారులో అని అనుకొని జడేస్తున్నాడు. ఒక్కసారి అయిపోయి బట్టలు సర్దుకొని అమ్మా నానా అని అంటుంటే, కంగారు పడక ఈ పక్క ఊరిలో ఫంక్షన్ ఉంది, అదే మీ చిన్న వదిన యొక్క బంధువులు, అయితే చిన్న వదినకి చెప్పారు మీ మాంగారు అందరూ కూడా రావాలని, అంటే మేము ఉదయాన్నే బయలుదేరామమ్మా అనేసి ఈ మాటలు మాట్లాడుతునేసరికి ఆ తల్లి, అంటే ఆ అమ్మాయి యొక్క తల్లి గబగబా ముందు వంటగదిలోకి వెళ్ళిపోయి ఈలోగా ఆ తండ్రికి, అన్నగారులకి, వదిన గారికి నీళ్ళు ఇస్తుంది. ఈ అమ్మాయి అన్నయ్య మంచినీళ్ళు తాగు, వదిన మంచినీళ్ళు తాగని ఇస్తుంది. వాళ్ళు కూర్చున్నారు, ఏవో మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ తల్లి మాత్రం అసలు కుటుంబానికి కావాల్సిన సరుకులు, పదార్థాలు ఏవి ఉన్నాయా అని చూస్తుంది. పప్పు డబ్బాలన్నీ ఖాళీ. ఎప్పుడో పంపించిన పచ్చడి కొంచెం మాత్రమే అట్టడుకెళ్ళిపోయి ఉన్నది. అవన్నీ తల్లి చూసింది. కూతురు కుటుంబాన్ని చూడటంతో ఒకసారి ఏమే
నీకే ఒకసారి లోపల రా అని గట్టి స్వరంతో తల్లి పిలిచి, అమ్మ వస్తున్నానమ్మా, అన్నయ్యకి నీళ్ళు ఇస్తాను, నాన్నకి నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు ఇద్దు కానీ తర్వాత సంగతి, కానీ నువ్వు ముందు లోపలికి రా అని అన్నది. ఏంటమ్మా ఏంటి వచ్చింది, ఏంటి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ అన్నది. ఏంటంటే ఏంటమ్మా ఏమైంది, ఏమి పప్పులేవి, కిరాణా సామాన్లు ఏవి, అసలు పిల్లలు మీరు అన్నం తింటున్నారా, అల్లుడేడి, రాత్రి నుంచి ఇంటికి రాలేదమ్మా, రాకపోవడం ఏంటి అంటే, చెప్తానులేమ్మా, నువ్వు గట్టిగా మాట్లాడకమ్మా, అన్నయ్య వాళ్ళు వదినాళ్ళు అందరూ వింటారు, సైలెంట్గా ఉండమ్మా అంటుంది. అలా కాదు, మీ నాన్న ఏమండి ఒకసారి మీరు లోపల రండి, ఇలాగా వస్తున్నానే ఒకసారి మీరు లోపల రండి అన్నది. తీరా లోపల వచ్చరికి చూడండి అస్సలు ఒక్క సరుకేమీ లేదు, అసలు పిల్లలేం తింటున్నారా, నువ్వేనా తింటున్నావంటే అప్పుడు కన్నీళ్లు పెట్టుకుని చెప్తుంది, అమ్మ ఇదివరకులా కాదు, ఆయన పూర్తిగా మారిపోయాడు, అంతా కూడా నీకు చెప్పకుండానే పరిస్థితులను బట్టి అమ్మేయటం జరిగింది, అప్పుడు మీరు ఇచ్చిన స్థలం కూడా అమ్మేయటం జరిగింది. అవునా, ఏం జరిగింది చెప్పంటే అప్పుడు అన్ని విషయాలు చెప్తే ఏవేవో చెప్పేసరికి ఆ మాటలు విన్న తల్లి కళ్ళంట కన్నీళ్ళు గార్చింది. ఈలోగా ఆ తల్లి అంటే, ఒరే పెద్దోడా బాబు, ఒరే పెద్దోడా ఒకసారి లోపలికి రారా అని అంటే, అతడు కూడా ఏంటమ్మా అని వచ్చాడు. ఒరే నీ చెల్లి పరిస్థితి ఇలా ఉందరా, మనం ఏదో హఠాత్తుగా వద్దాం, ఇంద్రభవనంగా ఉంటుంది, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేద్దాం, చెల్లి చేత వండించుకొని టిఫిన్ తినేసి వెళదాం మనం అనుకున్నాం. తన పిల్లలకే టిఫిన్ పెట్టుకోలేని స్థితిలో ఉందరా, ఎప్పుడో పంపించిన పచ్చడి కూడా అట్టడుగు స్థితిలోకి వచ్చేసిందిరా పెద్దోడా, పరిస్థితులు ఏం బాగోలేవు అని అన్నప్పుడు వెంటనే ఆ తండ్రి గబగబ మీరు వెళ్ళండి, అప్పుడైనా ఫంక్షన్ బంధువులు రమ్మన్నా, అరే నన్ను నా భర్త నా బిడ్డల ప్రాణాలు నిలబెట్టిన దేవుని సన్నిధిలో నేను గడపాలి బ్రదర్, వీలైతే మేము సోమవారం వచ్చి కనబడతాం. అలా కదమ్మా ఇవాళ ఆదివారం 10 గంటలకే ఫంక్షన్ కావచ్చు బ్రదర్, దయచేసి ఇంకోలా అనుకోవద్దు, ప్రార్థన అయిన తర్వాత వీళ్ళైతే వచ్చి మేము మీకు కనబడతాము అని అనుకుంటూ మొదటి ప్రయారిటీ, మొదటి స్థానము నువ్వు దేవుడికి ఇస్తావు. ఎప్పుడో తెలుసా, దేవుడు నేను ఇష్టపడ్డాడు అనేది నువ్వు గ్రహిస్తే ఆయన కార్యాలను నువ్వు ఇష్టపడతావు, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వటానికి నువ్వు ఇష్టపడతావు, ఆయన సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు ఇష్టపడతావు. ఇది యథార్థము. ఎప్పుడు అనంటే ఆయనకు నువ్వు ఇష్టపడ్డావన్న సంగతి నీకెట్లా తెలుస్తుందంటే, మొదట ఆయన కార్యాలు నీకు ఇష్టం అవ్వాలి, ఆయన ఇచ్చే సమయం నువ్వు ఇష్టపడాలి, ఆయన నీకు ఇచ్చిన సహవాసాన్ని ఇష్టపడాలి, ఆయన నీకు ఇచ్చిన సన్నిధానాన్ని నువ్వు ఇష్టపడాలి, ఆయన నీకు అందిస్తున్న వర్తమానాన్ని నువ్వు ఇష్టపడాలి. అబ్రహాము దేవుణ్ణి ఇష్టపడ్డాడు కాబట్టి కష్టమైన తన కొడుకును ఇష్టపూర్వకంగా ఇచ్చేయటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి ఇష్టపడ్డాడు, దేవుడు కూడా అబ్రహాముని ఇష్టపడ్డాడు, వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. దేవుడు ఆయన ఈయన అడిగాడు, నీ కొడుకుని ఇస్తావా? ఖచ్చితంగా ఇచ్చేస్తాను ప్రభా. నేను ఆలోచిస్తున్నావా? అబ్బాబే అలాంటిది ఏం లేదు ప్రభా, చూసుకోసారి ఆలోచించు, నాకు ఇవ్వటం ఉత్తమమా నీ దగ్గరే ఉంచుకోవటం ఉత్తమమా ఆలోచించుకో. లేదు ప్రభా, ఇచ్చిన నీకే అప్పగించటం ఉత్తమమైనది. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరు అన్నట్టు ఒక్కసారి నిప్పు పెడితే భగ్మను మండే కట్టెలు ఏరుకో. నిప్పు 3 రోజులు వెలుగుతూ ఉండాలంటే నువ్వు నిద్రపోకూడదు, ప్రయాణం చేస్తానే ఉండాలి 3 దినాలు పగలు రాత్రి కూడా. నిప్పు ఇంటికాంచి రెడీ చేసుకుని తీసుకెళ్ళు. ఇవన్నీ షరతులు చెప్పాడు. అన్నట్టుగానే పర్వతం ఎక్కాడు, అన్నట్టుగానే బిడ్డను రాళ్ల చేత బలిపేట కట్టించి కట్టెలు క్రమంగా పేర్పించి పిల్లవాడిని పరుండబెట్టి ఇష్టపూర్వకంగానే దేవుడు తన బిడ్డనివ్వడానికి ముందుకు అడిగేశాడు. ఓ అబ్రహామా, ఇందు మూలముగా నీవు దేవుడికి భయపడువాడు, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుడను నాకీయ వెను తీయలేదు గనుక ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడా. అంటే నువ్వు ఇష్టపడితే ప్రియులారా దేవుడికి భయపడతావు, ఆయన సన్నిధికి భయపడతావు, ఆయన వాక్యానికి భయపడతావు. భయము నొంది పాపము చేయకుడి అన్నట్లుగా ఆయన కార్యాలకు నీవు పెద్దపీఠం వేస్తావు. ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. ఆయన వాక్యాన్ని నువ్వు ఇష్టపడినప్పుడు నిన్ను ఆయన ఇష్టపడుతున్నప్పుడు, ఇద్దరు ఇష్టపడితేనే కదా వారిద్దరిని జతపరిచి వివాహం చేసేది. వారిద్దరి మధ్య నుంచి 3వ వ్యక్తి పుట్టుకొస్తాడు. ఇష్టం లేనటువంటి వారి కాపురాన్ని తృణీకరిస్తే ఆవిడ ఎప్పుడు గర్భం ధరిస్తుంది, ఒక బిడ్డను ఎప్పుడు కంటుంది. ఎప్పుడు చూసినా వారిద్దరు ఎడబాటు ఉంటే వారికి కలిసిందేది. అప్పుడు అందరూ అంటారు వాళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదండి, ఇడిపోవాలనుకుంటున్నారట, వాళ్ళిద్దరికి ఇష్టం లేదండి అమ్మాయికి అబ్బాయికి, అందుకనే కాపురానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇష్టపడితేనే కదా 3వ వ్యక్తిని మీరు చూసేది, ఇష్టపడితేనే కదా నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకునేది.
కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరం అంతటిలో మన ఇష్టానుసారంగా మనం బ్రతికినామా, దేవుని ఇష్టాన్నే నెరవేర్చుచు అడుగులు మనం ముందుకేసామనేది ఈ రాత్రి మనలో మనం పరీక్షించుకుందాం. నెంబర్ 1, మొద్దుకై ఆయనకు అనేకులకు ఆయన ఇష్టుడాయను. చాలా మంచి మాట. ధనవంతుడు నేను ఎప్పటికీ దేవుడికి ఇష్టడుగా ఉన్నానని ఎప్పుడు అనుకోలేదు. కానీ జీవితకాలం అంతా తన ఇష్టమే, తన లైఫ్ స్టైల్, ఈరోజు ఏం తినాలి, ఈరోజు ఏం త్రాగాలి, ఈరోజు ఏ బట్ట కట్టాలి, ఎలా బ్రతకాలి అనేదే తాను నిర్ణయించుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప కనీసం తన జీవితంలో ఒక నీటి బొట్టంత దేవునికి ప్రవేశం లేకుండా చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క ప్రమేయం తలదూర్చనీయకుండగా ఆనకట్టుకు అడ్డుకట్టులు వేసేసినట్లుగానే ప్రవాహ జలములు లోపలికి ఇటువైపుకు రాకుండగా అడ్డుకట్టు వేసినట్లు దేవుని వాక్యం తన హృదయంలోకి తెచ్చుకోకుండాట్లు తన సొంత అభిప్రాయాలను గోడలుగా కట్టుకుంటూ వెళ్ళిపోయాడు ధనవంతుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. బీదలకు సువార్త అందించినట్లు ధనవంతులు కూడా దేవుడు సువార్త అందించబడి ఎవ్వరు తప్పిపోవడానికి వీల్లేదు. కానీ ఎందుకో ఇట్టి వారందరూ కూడా ఏం చేస్తారు, అడ్డుకట్లు వేసేసుకుంటారు, వాక్యానికి పర్మిషన్ ఇవ్వరు, హృదయంలోకి రానివ్వరు, జీవితకాలం అంతా వారికి నచ్చినట్లు వారు కావాల్సిన రీతిలో జీవిస్తారు తప్ప కనీసం దేవునికి ఇష్టపడిన జీవితాన్ని కలిగి ఉండాలని ఎందుకో తమను తాము అనుకున్నారు. అందుకే అబ్రహాం చెప్పాడు, కుమారుడా నీ జీవిత కాలం అంతయో నీకు ఇష్టమైన రీతిగానే బ్రతికేశావు. కొరింథీయులకు పౌలు రాసిన తన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటుంది. వారిలో అనేకులు ఆ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఎవరిళ్ళు? మోషే చేత బాప్తిజం పొందిన వారు. అనగా సముద్రములోంచి వస్తున్నప్పుడు మేఘముల క్రింద సముద్రములలో వారు బాప్తిస్మములు పొందిరి. వారే బాప్తిజాలు పొందిన వారే, మన్నాను కడుపు నిండా తిన్నవారే, బండ నుండి నీళ్లు త్రాగిన వారే, బట్టలు మాయని వారే, కాళ్ళకు వాపులు రాని వారే, చెప్పులు అరగని వారే, మోషేతో దారి కట్టి ప్రయాణము చేసిన వారే. ఏం రాయబడింది అక్కడ? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అందుకు పనిష్మెంట్ ఏమిటి? అందుకు అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము ఆశింపక ఉందము. చాలు చాలు చాలు. కాబట్టి ఆ జనులలో ఎక్కువ మంది ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయిరి. దూత చెప్పిన మాట మర్చిపోవద్దు. ఆయనకు ఇష్టలైన వారికి ఈ భూమి మీద బ్రతికినంత కాలం సమాధానం. హానోకు భూమి మీద బ్రతికినంత కాలం ఆయనకి ఇష్టడుగా జీవించాడు కాబట్టి హానోకును దేవుడు పరమునకు కొనిపోబడినట్లుగా చేశాను. ధనవంతుడు ఆయనకు ఇష్టడుగా లేకుండగా తన ఇష్టానురాజ్యం, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ జీవించాడే తప్ప తన జీవితంలో ఒక్కరోజైనా ఆలోచించి అన్నట్టు ఇంత జీవితం నాకు ఇచ్చిన దేవుడికి ఏనాడైనా నేను ఇష్టంగా బ్రతికేనా? ఏనాడిన పెందలకాడి లేచి ప్రార్థన చేసే అలవాటు నాకుందా? ఏ రోజైనా ఒక్క పూటంతా దేవుని వాక్యం చదివి నా హృదయంలో చేర్చుకున్న ఆనవాళ్ళు ఎప్పుడైనా ఉందా? అందరికంటే ఒక గడియ ముందుకెళ్ళి మోకాళ్ళతో కన్నీటితో ప్రభుని స్తుతించిన సందర్భాలు ఉన్నాయా? అలాగే దేవుడికి ఇష్టమైన పని నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడైనా ఒక చిన్న పని అయినా నేను చేయగలిగానా అని ఇలాంటి అవగాహనము వారిలోకి రావాలి. వస్తుంది కూడా. ఎప్పుడు దేవుడితో నీవు ఏకీభవించినప్పుడు, నీ వేరు లేకపోతే నీ కొమ్మ ఆయనలో అంటూ కట్టబడినప్పుడు ఆయనలో ఉన్న సారవంతమైన జీవం నీలో వ్యాపిస్తుంది. నూతన అనుభవాలు, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నీ విధి విధానాలు. అతడు ఏలనారంభించినప్పుడు 32 సంవత్సరముల వయసు గలవాడై యెరూషలేములో కేవలం 8 సంవత్సరాలు మాత్రమే ఏలెను. కనీసం అతడు ఎవరికి ఇష్టము లేని వాడై చనిపోగా రాజుల సమాధులలో కాకుండా యెరూషలేమునందు దావీదుపురమున వేరు చోటున జనులు అతనిని పాతిపెట్టిరి. ఎవరితగాడు?
యెహోషాపాతు యొక్క రాజకుమారుడైనటువంటి యెహోవా రాము, ఇతడు ఇంటికి పెద్ద కొడుకు, రాజుగారి తర్వాత సింహాసనాసీనుడు అతడే. కానీ అక్కడ రాయబడినది, అతడు చనిపోయే చివరి సమయం వచ్చేసరికి అతడు ఎవ్వరికి ఇష్టము లేనివాడుగా చనిపోయాను. మరి మొద్దుకై తన ప్రజలలో అనేకులకు అతడు ఇష్టడుగా జీవించెను. హానోకు దేవునికి ఇష్టడుగా జీవించెను. ఇశ్రాయేలీయులు అనేకులు ఆయనకు ఇష్టము లేని వారుగా జీవించి అరణ్యములో ఆకురాలినట్లు రాలిరి. మరి ఈ సంవత్సరం జనవరి మొదలి దాదాపు డిసెంబర్ చివరి దినాల్లో మనం ఉన్నాం. ఒక్కసారి మన మనసులో మనమే తొంగి చూసుకుందాం. ఎవరో మనం వేలెత్తి చూపించద్దాం, నీ జీవితం ఇలాగా, ఈ సంవత్సరం అంతా నువ్వు ఇలా బ్రతికేవు అని ఎవ్వరు మనం చెప్పొద్దు గాక. మనకు మనమే చెప్పుకుందాం, మనకు మనం ఆలోచనలోకి వద్దాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను ఎట్లా అడుగులేసాను ప్రభువా. తొలి ఆదివారం అప్పుడు మనకు భక్తి చాలా బాగుంటుంది. సంవత్సరం అండ్ చివరి దినము గుండెలు బాదుకొని ఆడబట్టాం, పశ్చాత్తాపడు, ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడు నాయనా అంటూ రోదన ధ్వని. సరే, మంచిది. ఆ తర్వాత ఫస్ట్ వీక్ సండే బల్లారాధనకు వస్తాం. అప్పుడు కూడా దేవా ఇదిగో ఈ సంవత్సరం తొలి ఆదివారం మాకు ఇస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. బాగానే ఉంది, సంతోషం. కానీ రోజులు గడిచే కొలది మరలా సంవత్సరం చివరి దినాలకు వచ్చేసరికి మరలా ఈ పశ్చాత్తాపం, మరలా సరి చేసుకోవటం తప్పని నేను ప్రతి సందర్భంలో సరి చేసుకోవటం నాకైనా మంచిదే, మీకైనా మంచిది. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది? ప్రారంభంలో చివరిలో ఉన్నంత రోదన, పశ్చాత్తాపం, కన్నీళ్ళు ఈ మధ్యకాలంలో ఏమైపోయినాయి? ఈ మధ్యకాలంలో దేవుడికి ఆయాసకరంగా, దేవునికి అయిష్టులుగా, సంఘం పట్ల ఒక గ్రహింపు లేని వారుగా మనం అడుగులు వేసామా? దేవుని వాక్యానికి తక్కువ స్థాయి మనం చూపిస్తూ మన ఉద్దేశాలకు పెద్దపీఠం మనం వేసుకుంటున్నామా? వాక్యం చెప్పబడితే ఈ వాక్యం నాకు కదలే, పలానోళ్ళకి తగిలి ఉంటుంది ఈ వాక్యం, పాస్టర్ గారు భలే చెప్పిన వారం, ఈసారి ఆ వాక్యం వాళ్ళకే కూర్చు, ఆ మాట నువ్వెందుకు అనుకోవాలా? అందులో నీకు సంబంధం కూడా వచ్చిందే ఉంటుంది కదా, మరి నువ్వెందుకు దాన్ని స్వాగతించట్లేదు, నువ్వెందుకు స్వీకరించట్లేదు? నువ్వు ఈ మాట ఆయనకి తగిలి ఉంటుంది, ఈ మాట ఈవిడికి తగిలి ఉంటుంది, ఆ డైలాగ్ నీకెందుకు? తప్పు కదా అది. అందులో నీ వంతు ఎంత, నీ పాత్ర ఎంత, నీ స్థాయి ఏంటనేది నిన్ను నువ్వు గుర్తుంచుకో. ఆవిడ పరలోకానికి వెళ్ళిందని ఆవిడని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు, ఆవిడ నరకానికి పోతుందని చెప్పి ఆవిడని బట్టి నేను నరకానికి పోము. ఎవని క్రియలు వారి వెంట వెళతాయి. అందుకే కొరింథీయులకు రాసిన తన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, 2వ పత్రికలో అక్కడ ఇలా మాట రాయబడి 9వ వచనము, కాబట్టి దేహమందు ఉన్నను దేహమును విడిచినప్పటికీ ఆయనకు ఇష్టలమై ఉండవలసి ఉంది. ఒక్క నిమిషం. దేహముతో ఉన్నంత వరకును, పైగా ఈ దేహం విడిచిపెట్టిన మరుక్షణం వరకు కూడా ఆయనకు ఇష్టలమై ఉండాలి. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, వాగ్దాన భూమిలో ఇంకా అడుగు పెట్టక మునిపి ఆయనకు అయిష్టులుగా జీవించారు. సర్పకాటు చేతను, భూమి నెరలు విడిచి, తెగుళ్ళు చేత, ఆకాశం అగ్ని కురిచి, సర్పము యొక్క కాటు చేత, ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక రకమైనది కాదు, పలు రీతిలుగా ఇశ్రాయేలు అరణ్యములో ఆకు రాలినట్లు రాలిపోయారు. కానీ ఆయన అంటాడు, వారందరూ విడిపించి పాలు తేలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి తిని అని అన్న దేవుడే తన చేతులతోటి దారి మధ్యలో కొందరిని హతము చేసే పరిస్థితి ఆయనకే ఎదురయ్యింది. కారణం ఏంటంటే అనేకులు ఆయనకు ఇష్టలుగా లేకపోయిరి. కాబట్టి ఇక్కడ దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలను. ఎందుకనగా తాను జరిగించు క్రియలు చెప్పనవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు మనందరము క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నవారము. అంతే. ఆఖరికి వాక్యం బోధించిన అలాంటి సేవకుడైనా, వాక్యం విని ఇలాంటి విశ్వాసి అయినా దేహముతో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ఈ దేహాన్ని ఎంతవరకు దేవాలయంగా నువ్వు కాపాడుకుంటున్నావు,
ప్రతి పూట నీ ఇల్లు తుడుచుకోవటం, నీ ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకోవటం, పాత్రలు కడుక్కోవటం నీకు తెలిసినప్పుడు, మరి మిగతా మొదటి రోజు, మొదటి ఆదివారము, సంవత్సరానికి జనవరి తొలి ఆదివారం గుండెల బాదుకొని ఏడ్చటం, ఆఖరి రోజు 31st నైటు రోదన ధరిచేయటం బాగానే ఉంది రెండు. మరి మధ్యలో కొన్ని వారాలు, కొన్ని నెలలు దాటిపోయినాయి. దానికి ఏం జవాబుదారులు అయి ఉన్నాం మనం? ఎవరైనా రమ్మంటే కరెక్ట్గా ఆదివారం ఎవరిదైనా ఫంక్షన్ అయితే మందిరాన్ని మనం తక్కువ అంచనాస్తాం, దానికి పెద్ద పీట వేసి వారితో వెళ్ళిపోతాం. ఏమ్మా రాలేదేరా తల్లి అని అంటే అండి అయ్యగారండి బాగా కావాల్సిన వాళ్ళండి, వాళ్ళు కారు పంపించారండి, ఇంకా కాదనలేక వెళ్ళిపోయామండి. అదేంటమ్మా మరి బల్లారాధన కదా? తెలుసండి, కానీ ఏం చేస్తామండి, సమాజంలో బతుకుతున్నాం కదా. మరి అలాంటప్పుడు నీ భర్త మరణస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కాపాడారా నిన్ను? నీ బిడ్డ చావు బ్రతుకులో ఉన్నప్పుడు వారు నిన్ను కాపాడారా? బిడ్డకు లైఫే పడిపోతుంది జైలు శిక్ష అని అన్నప్పుడు ఎవరో ఆ యొక్క సూటి సంతకాలు ఎవరిస్తారు? నా బిడ్డకు బెయిల్ ఎట్లా దొరుకుతుందని అటు ఇటు పరుగులెత్తేటువంటి నీవు, నీ భర్త, ఈ విషయం సేవకుల దాకా వచ్చినప్పుడు అమ్మ కంగారు పడకరా, తగిన సమయంలో దేవుడు ఇస్తాడు అనంటే జైల్లో ఉండవలసిన నీ కొడుకు బయటికి రావటం, ఇవన్నీ వాళ్ళు ఏం చేశారేంటి? వాళ్ళు చేశారా నీ ఇంటికి వచ్చి? కానీ ఏదో ఒక్క మాట అనేసరికి ఈరోజు వారితో రేపు అంటే వెళ్ళటం తప్పని నేను అనను. సమాజంలో బ్రతుకుతున్నాం, బంధుత్వం కావాలి, తోటి ప్రజలతో మనకు మన్నన కావాలి, ప్రజల మధ్య మంచి మనస్సాక్షి గలవారం అని అనిపించుకోవాలి, అంతవరకు ఓకే, నేను కాదనను. బొత్తిగా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని నీతిని తుంగలో తొక్కినట్లుగా దేవుని అభిప్రాయాలు పక్కన పెట్టి మన సొంత అభిప్రాయాలను ముందు పెట్టుకొని ప్రయాణము చేయటం దైవ బిడ్డలుగా మనకు సమంజసము కాదు. అది మన భావము కాదు ప్రియులారా. ఎందుకంటే ఎక్కడ దేన స్థితిలో ఉండగా దేవుడు చెయ్యి అందించాడు ఆ మొదటి స్థితిని మనం మర్చిపోవద్దు. ఏ పరిస్థితిలో ఉండగా దేవుడు మన ఎందుకు కనికరించి ఆయన రక్షణ భాగ్యం మనకిచ్చాడు. మన వెనకాతలు ఎంతమంది తల్లులు వంటి వారు, తండ్రుల వంటి వారు, సేవకులైనటువంటి వారు ప్రార్థనలు చేస్తే రక్షణ అనుభవంలోకి మనం వచ్చామన్న సంగతి దయచేసి ఎప్పటికీ నువ్వు మర్చిపోక. పరిస్థితులు ఎన్నైనా తారుమారు అవనివ్వండి గాక, నీ మొదటి ప్రేమను చల్లారిపోక, మొదట నీకు చూపించిన ఆ ఆప్యాయతను చూపించిన వారిని నువ్వు మర్చిపోక. చాలా సందర్భాలు ఈ మాట చెప్తాను, బంగారం కంటే సమాజంలో వజ్రాలు చాలా విలువైనవే, కానీ ఇది వజ్రం సుమా అని సమాజాన్ని చూపించాలంటే ఆ వజ్రాన్ని నిలబెట్టేది బంగారం మాత్రమే. వజ్రాలు నాకు ఉన్నాయని చెప్పేసి చేతితో పట్టుకెళ్తాం మనం, చెప్పరే. అయితే ఉంగరంలోనే పెట్టుకోవాలి, లేదా హారములోనైనా పెట్టుకోవాలి. నేను వజ్రాన్ని నాకు నేను నిలబడిపోతానని ఏ వజ్రమైనా తనకు తాను నిలబడిపోతుందా? దాన్ని నిలబెట్టేది ఎవరంటే బంగారం. కానీ సమాజంలో బంగారం ధర తక్కువ కావచ్చు, వజ్రపు ధర చాలా ఎక్కువ కావచ్చు. కానీ అంత పెద్ద విలువైన వజ్రాన్ని కూడా సమాజానికి చూపించి దానిని నిలవబెట్టేది ఎవరంటే బంగారమే. అది మర్చిపోతుంది. బంగారం అనేది మన పాత స్నేహితులు, లేకపోతే మన పాతవారు. కొంతమంది కొత్త వారు ధనవంతులు పరిచయం అయ్యేసరికి పాత వారిని మర్చిపోతుంటారు. అప్పుడంటే ఒరే వాడు పెద్దోడైపోయాడురా, మనం చూడడురా, కారు వేసుకుని వెళ్తాడు కానీ పట్టించుకోడరా. అదేంట్రా మనతో చదువుకున్నవాడే కదా, లేదా వాడు లెవెల్ అంతా మారిపోయింది, ఎక్కడ మన మాట వినే స్థాయి కాదు, ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళతో తిరుగుతాం. దయచేసి అంత స్థాయికి మనం వెళ్ళినప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు బిడ్డలుగా ఆత్మీయంగా మనం ఫలించే కొలది ఫలాలు కొమ్మకు అత్యధికంగా అభివృద్ధి అవుతున్నప్పుడు ఫలముల యొక్క బరువును బట్టి కొమ్మ వరగాలి. ఫలాలు లేకపోతే కొమ్మ నిటారుగా ఉంటుంది. ఫలాలే గనక కొమ్మకు బాగా కాస్తే ఆ కొమ్మ ఫలాల యొక్క బరువును బట్టి తన తలను నేలకు ఉంచుతుంది. ఎక్కువగా నాకున్నాయని చెప్పేసి అది గర్వించదు. ఫలాలు అధికమయ్యే కొలది కొమ్మ స్థానము నేలకి ఒరుగుతుంది. అలాగే లోకములో ఎంత స్థితిలో మనం ఎదుగుతున్నా, ఎంత గొప్ప అంతస్తులోకి మనం అడుగుపెట్టే వారిగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చే ఆత్మీయ ఫలాలను బట్టి దేవుని పాదాల దగ్గర వాక్యం ఎదుట ఎప్పుడు కూడా తల వంచుకునే బ్రతకాలి తప్ప తల బిరుసుతనంతో ఎప్పుడు కూడా మనము జీవించద్దు కాక. కాబట్టి దినకాలం మీకు అందిస్తున్న అంశము చెప్పండి ఏంటి? ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓకే, ఇప్పుడు యెహోవా రాము యొక్క లైఫ్ 12వ వచనం ఒక్కసారి చూస్తారా? 12వ వచనం
అందులోనే 12వ వచనము. అంతట ప్రవక్త అయిన ఏలియా ఆయన యొద్దకు ఒక వర్తమానము పంపించాడు. ఇదిగో నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడైన ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు యొక్క మార్గమందైనను యూదారాజైన ఆశా మార్గమందైనను నీవు నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు యొక్క సంతతి వారు చేసిన ఆ పాపక్రియలు చొప్పున యూదాలను జరిగించిదివి. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ తమ్ముళ్లను నీవు చంపివేసితివి. వినండి, బ్రతుకుండగా తండ్రి ఏం చేశాడంటే ఆస్తుల పంపకాలు పంచాడు. మొత్తం 6 కొడుకులు ఈ యెహోషాపాతు నాకు. అయితే అతడు రాజ్యములు స్థిరపడిన తర్వాత 5 కొడుకులకి ఆ దేశంలో ముఖ్య పట్టణాలను, వెండి బంగారములను, వజ్రవైడూర్యాలను ఈ విధముగా 5 కుమారులకిచ్చి యెహోవారాము జ్యేష్ఠుడై ఉన్నందున అతనికి రాజ్యమును స్థిరపరిచెను. కానీ ఇతని కక్కుర్తి ఏమిటంటే తన రాజ్యములో తాను సింహాసనాసీనుడైనప్పటికీ ఎందుకో తన తమ్ముళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తి కూడా నాకే కావాలనుకున్నాడు. ఏంటో ముందు ఒకరిని చంపేశాడు. దానికి సింహం యొక్క ముద్రలు పడినట్లు పక్కన పెడితే అందరూ అనుకున్నారు, ఊరివారు ఆ దేశవారు, అయ్యో రాజుగారి యొక్క పెద్ద తమ్ముడినట సింహం తినేసిందట. మరి ఎందుకు వెళ్ళాడో అడవిలోకి, అంత లోపలికి ఎందుకు వెళ్ళాడో కానీ అదిగదిగో సింహం తినేసిందట. అంటే ఒరే సింహం తిన్నట్టు కనబడదు, ఎవడో బాణం వేసినట్టు ఉందరని ఒకడు, ఒరే ఊరుకోరా బాణం వేసేదో సింహం తినేసి మనకి ఎందుకురా, ఏ రాజుగారిని తక్కువాడా, అన్నగా చాలా రోషం గలవాడు, ఈ విషయంలో బయటికి తీసుకురాదు, ఈ విషయం తెస్తాడు, మనకెందుకు నోరు మూసుకూర్చుందాం అని అనుకున్నారు. ఆ విధంగా వాడిని చంపేశాడు. 2వ వాడు ఉన్నాడు, వాడిని ఒక చెరువులో కొద్ది రోజుల శవంగా తేలాడు. అయ్యో రాజుగారు 2వ తమ్ముడట, అయ్యో రాజుగారు 2వ తమ్ముడట, అయ్యో చెరువులో తేలిపోయాడట, చచ్చిపోయాడట. కొందరు అన్నారు, రాజుగారు 2వ తమ్ముడు ఎప్పుడు ఇలా రాలేదే, అసలు ఆయన చెరువులో అడుగుపెట్టినాడు ఎప్పుడు మేము చూడలేదే, అలాంటిది చెరువులో ఉండడం ఏంటి ఆయన శవం, దీన్ని వెనకాల ఏదో ఎవరో కుట్ర అనుకుంటున్నాను. అబ్బాయి ఊరుకోరా బాబు, వాళ్ళన్నీ తక్కువడేటరా, వాళ్ళన్నీ మహారాజురా అని అంటూ 2వ వాడు విషయంలో సాగి, ఇలా 3వ వాడు, ఇలా 4వ వాడు, మొత్తమే తెలిసిపోయింది ఈ చావులు వెనకాతల హస్తము పెద్దన్నగారిదే ఉంది అని. అప్పుడు యూదా పెద్దలు వచ్చి అన్నారు, చూడు నీ తండ్రి చాలా మంచోడు, నీ తమ్ముళ్ళు నీకంటే కూడా చాలా యోగ్యమైనవా, కానీ నీ తమ్ముళ్ళందరినీ కూడా చంపి నీ ఆస్తి నీకు సరిపోదన్నట్లు నీ తమ్ముళ్ళ ఆస్తి కూడా నువ్వు స్వాధీనం చేసుకున్నావే అనంటూ నీకు సపోర్ట్ చేసేవారు కానీ, నీ భార్యలు కానీ, నీ పురములో ఉన్నవారు కానీ ఎవ్వరు ఉండరు, నీ పనులన్నీ కూడా భంగమవుతాయి. అయితే నీ కడుపున ఉదరమున కుదరని వ్యాధి చేత రోజు రోజుకి పేగులు బయటకు పడి నువ్వు చస్తావు అన్నాడండి. సరిగ్గా యెహోరాము జీవితంలో వాడి చివరి దశలో ఆ మనిషిని చూడడానికి ఒక కొడుకును మాత్రం మిగిల్చాడు. మంచం మీద పడ్డాడు, ఇలా బోర్ల ఎల్లకెళ్ళి పడుకోకుండా ఇలా పడుకోవటం, ఆ పేగులు వాడు వెళ్ళేటువంటి మల విసర్జన చేసే ఆ బెజ్జము గుండా పేగులు జారి కిందడిపోతున్నాయి. వాటిని లోపలకు తోయిటాకో సిజరింగ్ చేసి ఆపరేషన్ చేసి వాటిని సర్దటానికి ఆనాటి వైద్యం లేదు. రోజు రోజుకి ఆ మల విసర్జన చేసి ఆ బెజ్జముల నుండి పేగులు ముద్ద కిందలా రాలిపోతే ఏం తిండి తింటాడు ఈ ముఖానికి, ఏం నీళ్లు తాగుతాడు వీడు, ఏం కూర్చోగలుగుతాడు, ప్రాణం స్థిమితంగా ఉంటుందా, ప్రాణం స్థిమితంగా ఉంటుందా? అలా ఉండగా కొడుకు అంటాడు, నానా నాకు ఆకలేస్తుంది, మనకు అన్నం ఎవరు పెడతారు, ఒరే ఊళ్ళోకి వెళ్ళి ఎవరిని అడగరా అంటే. ఒక రాజు స్థానం, రాజ్యం ఖాళీ అయిపోయింది, భార్యలందరూ చనిపోయారు, దోచుకోబడ్డాయి, బలహీనుడైపోయాడు, అనారోగ్యానికి కారకుడైపోయాడు, మంచం పట్టేశాడు, తినలేని స్థితి. ఒకరు తింటే మళ్ళా విసర్జనకు వెళ్ళాలి, మళ్ళా పేగులు కిందకి జారిపోతాయి, తిండి లేదు, నీళ్లు లేవు. ప్రియులను అలాగే కొద్ది రోజులు ఉండి ఇల్లంతా దుర్వాసన, రోజు రోజుకి రక్తపు చుక్కలు అలాగా ఇంట్లో పడటం, ఒక నీసి వాసన. ఈ పిల్లోడు ఎవరైనా ఊళ్ళోకి అలా వెళ్తేరా మీ నాన్న ఉన్నాడా చచ్చాడా అని వీడిని హేళన చేయటం, ఆ మాటలు వచ్చి తండ్రికి మళ్ళా చెప్పటం. ఒక రాత్రి వేళ బోరు నేడుస్తున్నాడు పిల్లోడు, ఊళ్ళో అందరూ అనుకున్నారు ఆడు చచ్చిపోయి ఉంటాడేమో
అందుకే పిల్లోడు గట్టిగా ఏడుస్తున్నాడు. పదండ్రా వెళ్ళి చూద్దాం. అందరూ వచ్చారు. నిజంగా నాడు చచ్చిపోయాడు. ఒరే శవాన్ని ఇలా తిప్పరా. నేను బాబోయ్ నేను తిప్పను బాబోయ్ నేను తిప్పను బాబోయ్. ఎందుకంటే నా దగ్గర అంత భయంకర దుర్గంధం, స్నానము లేదు, భయంకరమైనటువంటి చెడు వాసన. ఒరే ఆ శవం మీద చెయ్యేసిలా తిప్పండిరా. నేను వెళ్ళను బాబోయ్ నేను వెళ్ళను బాబోయ్. ఆ రీతిగా రాజుల సమాధులలో అతని భూస్థాపన చేయలేక దావీదు పురమందు వేరు చోటున జనులు అతని తప్పని పరిస్థితిలో, ఈయన్ని శవాన్ని ఇంట్లో పెట్టుకోవడం కంటే శ్మశానంలో పడేయటం మంచిదిరా, కాబట్టి కాస్త సహాయం చేయడం తీసుకెళ్ళేది ఒకలాగా పారేద్దామని చెప్పేసేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి పారేసి. కారణం ఏమిటి? అతడు జీవిత కాలం అంతయు చెప్పాలి అటు దేవుడికి ఇష్టము లేకుండా బ్రతికాడు, దేవుని ప్రజలైన వారికి ఇష్టము లేకుండా బ్రతికారు. ఈనాడు దేవుడి ప్రజలని చెప్పుకుంటున్న వారు దేవుణ్ణి ఎరగని అన్యజనులకు ఇష్టమైనట్లు బ్రతుకుతుంటారు. కట్టే బట్ట తీరు విధానాలు అన్యజనులకు ఆకర్షణగా ఉంటారు తప్ప దైవ బిడ్డలైతే బాధపడతారు. ఏమండి వీడు ఇంత ప్రార్థన చేస్తుంది, ఈరోజు ఏంటండి బాబు ఆవిడ అలా కనబడింది, ఒక్కసారి చూసరికి నాకు మతిపోయింది, అసలు ఆవిడేనా కాదా అన్నట్టు అనిపించింది. ఆ వాతావరణం ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ ఆభరణాలు ఏంటి, ఏంటాడు బాబు ఇంటికాడ సంబరం కదండి, ఇంటికాడ కూడికి కదా, అయితే మాత్రం అంతగా డాబుగా కనబడాలా? ఉండొచ్చు, కష్టకాలంలో ఆ బంగారుని ఆపదలు ఆదుకుంటుంది, భద్రపరుచుకో. కానీ ఉందని మనకు మనము తెలియపరుచుకోవటం అది దైవ బిడ్డలుగా మనకి భావ్యం కాదు ప్రియులారా. అందుకు యేసుప్రభువే మనకు స్ఫూర్తి, ఆయన జన్మనిచ్చిన తల్లి మనకు స్ఫూర్తి. ఆమె ఒంటి మీద ఎక్కడ కూడా ఒక చిన్న పోగు బంగారం లేదు. పరలోకములో దారులన్నీ బంగారమే అయినప్పటికీ కూడా ఆయన ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. అంటే ఎంత మాదిరి, ఎంత తగ్గింపు, ఎంత వినయం. కాబట్టి సంఘానికి వచ్చిన తర్వాత మనం నేర్చుకుంటున్న పాఠాలు ఎట్లా ఉంటున్నాయి, ఎంతవరకు మనం దేవునికి ఇష్టలముగా మనం జీవిస్తాం, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలటండి. 62వ సంకీర్తన గ్రంథము 2వ వచనాన్ని మీరు గమనిస్తే ఇలా ఉంటుంది. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 62 4వ వచనం చదివేద్దాం నేరుగా. 4వ వచనము 62 4వ వచనం యెషయా గ్రంథము. విడవబడిన దానివని, ఒకళ్ళు చదవండి. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, ఇక నేను పాడైపోయాను అన్నట్టుగా పాడైనబడిన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అంటే ఇష్టురాలు, హెప్సిబా అని నీకును, బ్యూలా అంటే పతివ్రత, బ్యూలా అని నీ భూములకు పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి, ఎస్ చెప్పండి, ఏం చేస్తున్నాడు నిన్ను చూసి? ఎస్, నీ దేవుడికి ఆనందాన్ని ఇవ్వి, నీ దేవుడికి దుఃఖాన్ని ఇవ్వక దయచేసి. మరి సంవత్సరం అంతట్లో ఎంతమంది ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ఆనందాన్ని పంచేవారిగా ఉన్నారా, లేక ఆయన దుఃఖపరిచేవారిగా? అది నేనైనా కావచ్చు, నేను సేవకుడిని అంత మాత్రం గొప్పవాడిని చెప్పట్లా, నేను మనిషినే, నన్ను నేను కూడా సరి చేసుకోవటం నాకు ఉత్తమం, నాకు శ్రేష్టం. అలాగే వాక్యం వింటున్న నీ మట్టికి నీవే. వాక్యం మీకు బోధిస్తున్నంత మంది మేము మహారాజులము, దేవుడితో సమానులం కాదు సుమా, తీర్పులో మీతో పాటు మేము కూడా రావాలి. కానీ ఎందుకో చెప్పే మాట కొంతమంది కొన్ని సందర్భాల్లో మాటలకు వంకలు కట్టేవారు ఉంటారు. అరే అది సేవకుడు మాట కాదే, అది దేవుని యొక్క మాట సుమా. అది సేవకుడు మాట అయితే తృణీకరిద్దాం, కానీ అది దేవుని మాట సుమా. ఆ మాట మనం తృణీకరించకూడదు, ఆ మాటను బట్టి లోబడాలి మనము అనే భావం ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు చెప్పే ప్రతి మాట నా సొంత మాటని ఒక లిస్టులో ఒక పేపర్ రాసుకొచ్చి మీకు ఏం చెప్తున్నానా? కాదు కదా. వాక్యానుసారంగా సందర్భ సహితముగా అందించబడుతున్న దైవిక ఆలోచనను బట్టే కదా ఒక్కొక్క మాట గుత్తులు గుత్తులుగా వర్షం వెంబడి వర్షం, చినుకు వెంబడి చినుకు పడుతున్నట్టు ఒక్కొక్క మాట మీ మదిలో పోయి పడుతుంది. ఇందులో ఏది కూడా నా అంతటి నేను రాసుకొచ్చింది కాదు కదా. కాబట్టి ఇక్కడ రాయబడింది, హెప్సిబాని నీకు, బ్యూలాని నీ భూమికి పేర్లు పెట్టబడి, నిన్ను బట్టి యెహోవా. ఎస్, మరి ఈ సంవత్సరం అంతట్లో నీ దేవుడు నిన్ను బట్టి ఆనందించాడా, మరి నిన్ను బట్టి ఏమైనా దుఃఖపడ్డాడా అనేది ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. నీ మనసులోకి నువ్వే దూరు, నీ హృదయం తలుపు నీవే తట్టు, నీ ఆలోచనలోకి నువ్వే ప్రవేశించి అవగాహన చేసుకో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, ఏ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని
మరొకని తన ప్రాణంతో తానెట్లా చెప్పుకోగలిగినాడా భక్తుడు? ఆ రీతిగానే నీ మట్టి నీవు నీ మనస్సులో, నీ తలంపులలోకి నువ్వే ప్రవేశించు. ఈ సంవత్సరం అంతా ఎట్లా నీ ప్రయాణం సాగింది? ఎక్కడెక్కడ ఓటమికి గురయ్యావు? ఎక్కడెక్కడ నువ్వు పడిపోయే పరిస్థితి ఎదురైంది? తెలియలేని ఎన్ని విపత్తులు, మరణపాయాల నుండి దేవుడు కనురెప్పపాటు నేను కాపాడుతూ 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 వచ్చాడు. అలాంటి దేవుడికి మనం ఎంతవరకు ఇష్టలుగా ఉన్నామని ఎట్లా మనకు రుజువు అని అంటారా? వేకునే నువ్వు లేచుట, ప్రార్థన చేయుట, వాక్యమును ధ్యానించుట, నీ పవిత్రతను నువ్వు కాపాడుకొనుట, నీ సొంత ఇష్ట పనులన్నిటికంటే దేవుని యొక్క మాటకు, వాక్యానికి విలువ ఎక్కువ నువ్వు ఇవ్వటం, విలువ కట్టడం, పెద్ద స్థానం నువ్వు ఇవ్వటం. అది నియామక కూడిక కావచ్చు, ఆరాధన కూడిక కావచ్చు, ఆయన సన్నిధిలో నువ్వు కనబడు. ఎంతో కష్టమై అనారోగ్య పాలై కాలు పైకి తీయలేని పరిస్థితిలో ఉన్నాను అంటేనే నువ్వు ఇంటికి పరిమితం అయి ఉండాలి. అన్నీ బాగుండి ఆ రోజు మందిరం సమయం ఉందని తెలిసి కూడా స్నేహితులతో, బంధువులతో నిన్నే కదా వెళ్ళాం ప్రార్థనకి, వాళ్ళు వెళ్ళకపోయినా పర్వాలేదు అన్న ఆ భావము ఎప్పుడు కూడా నువ్వు వ్యక్తపరచక, తద్వారా దేవునితో నీకు కుదిరిన సంధిని నువ్వు అడ్డు చేసుకుంటున్నావు. ఆధారంగా ఉండాలి తప్ప దేవుడికి నీకు ఆ యొక్క సంధి కుదర్చబడాలి తప్ప ఆ సందులో బండరాళ్ళు వేసి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాలేనటువంటి అడ్డుగోడలు కట్టేసుకోవద్దు. కాబట్టి దేవుడికి నువ్వు దగ్గరగా ఉన్నావని, దేవుడికి నువ్వు ఇష్టంగా ఉన్నని ఎట్లా నీకు రుజువు అంటే వాక్యానికి లోబడుట, వాక్యానికి విలువ ఇవ్వట. వాక్యం ఎవరు చెప్తున్నారని ముఖ్యం కాదు, చెప్పబడుతున్న ప్రతి మాట దేవుడిదే సుమా. అది స్త్రీ అయినా, అతడు పురుషుడైనా, అతడు చిన్నవాడైనా, అతడు పెద్దవాడైనా, అతడు వృద్ధుడైనా, కొన్ని సంఘంలో మీలో ఎవరో ఏదో ఒక యవ్వన బిడ్డ లేచి ఒకవేళ వాక్యం చెప్పినా మా ముందే కదా ఇది బాప్తిజం పొందింది అన్నమాట తీసిపారేయకండి. కాబట్టి ఎవరు చెప్తున్నారది ముఖ్యం కాదు. ఇక్కడ ఆయన సేవకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చెప్పబడుతున్నది దేవుని వాక్యము సుమా. నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్తాను, బాప్తిజం నువ్వు ఎప్పుడు పొందేవనేది నీకు గుర్తు లేకపోయినా పర్వాలా, దానివల్ల మనకు నష్టమే లేదు. కానీ నేను బాప్తిజం పొందాను సుమా అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. బాప్తిజం ఏ రోజు పొందేవో నువ్వు మర్చిపోయినా తప్పులే. పగలు తీసుకున్నావా, రాత్రి తీసుకున్నావా, ఏ టైం తీసుకున్నావు, ఏ పండగ టైం తీసుకున్నావు, జనవరి 1 తీసుకున్నావా, 30 తీసుకున్నావా, క్రిస్మస్ తీసుకున్నావా, గుడ్ ఫ్రైడే తీసుకున్నావా, ఏ రోజైతే ఏం కావాలి, మొత్తం మీద బాప్తిజం. కానీ ఏ రోజు బాప్తిజం పొందేది నువ్వు మైండ్లో పెట్టుకోక 2013 మే నెల 4వ తారీఖు ఉదయం 10 అంత అక్కర్లేదు నీకు, అది నీకొద్దు, అది మర్చిపోయినా పర్వాలేదు. కానీ ఒక్కటి మాత్రం నువ్వు మర్చిపోద్దు, అదేంటంటే నేను బాప్తిజం పొందిన వ్యక్తిని, కాబట్టి ఇందులో నేను తలదోర్చకూడదు. నేను రక్షించబడిన వ్యక్తిని, ఇలా నా అడుగులు వేయకూడదు. నేను రక్షించబడిన వ్యక్తిని, నేను పరిపూర్ణం అవ్వాలి. ఎందుకు ఈ రీతిగా మిమ్మల్ని సంఘానికి నడిపించి ఇలాంటి వాక్యాల చేత మిమ్మల్ని ఎందుకు బలపరచాలి అని అంటే, ఒకటే, మన కన్ను మోస్తే మన వెనకాతల మరణం ఉంది. ఆ మరణమే మనల్ని 2 ప్లేసుల్లోకి తీసుకెళ్ళిపోతాది. అయితే దేవుడున్న లోకం లేదా దేవుడు కాని లోకం. ఆ దేవుడు కాని లోకం నుండి నువ్వు నేను తప్పించబడాలని ప్రయాసే ఈ సంఘ నిర్మాణం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము దేవునికి ఇష్టమైన పాత్రలుగా రూపాంతరము చెందుట కొరకు, పరిపూర్ణ దశలోకి మనము మార్పు చెందుట కొరకు ఇక్కడికి వస్తున్నాం. ఒక్కొక్క మాట, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క విధముగా మన హృదయంలో పడినప్పుడు నీతి విషయంలో మనము సరి చేసుకుంటాం. ఈ సరి చేసుకునే సమయం మనకు పూర్తయ్యేసరికి మరణం వచ్చే సమయం మనకు ఆసన్నమైతేనే బాగుంటుంది. మనము సరైన రీతిలో సరి చేయబడకుండా మధ్యలో అకాలంగా మనకు మరణం వచ్చి పడిపోతే కనుక ఇంకా మనం తయారవలసింది 50% ఉంది. 50% మనం మంచి వ్యక్తులమే, బాగా తయారయ్యాం, బాగా. ఇంకో 50% తయారైతేనే దేవుని దృష్టిలో పరిపూర్ణులం. కానీ ఆ పరిపూర్ణ దశ రాకుండా 50 మాత్రమే తయారీ, ఇంకో 50 తయారై ఉండగా మనం మరణిస్తే మన పరిస్థితి ఏంటి? బాప్తిజం పొందేమని దేవుడు పరలోకం ఇచ్చేస్తాడా ఏంటి? ప్రతిరోజు మన బైబిల్ చదువుతున్నామని చెప్పేసి పరలోకం ఇచ్చేస్తాడా ఏంటి దేవుడు? నో. ఇవన్నీ చేయాలి. బాప్తిజం అవసరమే, బైబిల్ చదవటం అవసరమే, ప్రార్థన చేసుకోవటం అవసరమే. ఒకవేళ బైబిల్ చదవకపోయినా వచ్చి వాక్యం వినటం ముఖ్యమే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, క్రీస్తుకు తగ్గట్టు వ్యక్తిగత జీవితం, లైఫ్ స్టైల్, పర్సనల్ జీవితం, సంఘం పట్ల నీకు బాధ్యత, వాక్యం పట్ల నీకు దైవిక అవగాహన, వాక్యం నీలోనికి వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవటం. ఎస్, ఇది నా మేలు కొరకే, ఇది నా మంచి కొరకే దైవజనుడి మాట చెప్తున్నాడు, నా ఉపయోగం కోసమే అన్న భావం నీకు ఉండాలి. ఎప్పుడైనా గద్దించినా ఆ గద్దింపును మేలుగా భావించాలి తప్ప దాన్ని తృణీకరించే విధంగా ఎప్పుడు మనం ఉండకూడదు. ఇవి నీ ఆత్మీయ జీవితానికి గాలిలో కొట్టుకుపోకుండా నేను స్థిరపరిచే ఒక లంగరు వంటివి. పెనుగాలిలో వాడ
కొట్టుకొని పోకుండగా నిన్ను స్థిరపరచటానికి ఒక లంగరు వంటివి ఈ మాటలన్నీ కూడా. వీటిని స్వాగతించాలా. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ప్రభువా. అవును, ఎంతకాలం నేను నీకు ఇష్టడుగా ఉన్నాను లేక ఇష్టంగా ఉన్నానది మనలో మనమే అవగాహనము చేసుకో.